గులాబీ పువ్వు రేగు కూడా గుల్లుకున్నది నిలేత పెదవి చూసినాకనే అదే విన్నా కలే కన్నా నిన్నే నాలో నింపుకున్నా తన ప్రాణాలే నీవని హర్మేచగా సార్ షార్ట్ ఫిల్మ్ క్యాకా అదిరిపోయింది సార్, అదిరిపోయింది. షార్ట్ ఫిల్మ్స్ లో కొత్త రికార్డ్. అబ్బబ్బా బంపర్ 5 lakhs వ్యూస్ కన్ఫర్మ్. అరే అన్న ఏం తీసినావు షార్ట్ ఫిలిం? బొక్కలా ఉంది. నో నో నో. ఏమైందిరా? కల్లో నేను తీసిన షార్ట్ ఫిల్మ్కి యూట్యూబ్లో అందరూ సూపర్ డూపర్ బంపర్ అని కామెంట్లు పెడుతుంటే ఒక్కడు మాత్రం బొక్కలా ఉందని పెట్టాడు. అయినా ఫ్యూచర్ ఫిల్మ్ చేసే వాళ్ళకి పేమెంట్లు, షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళకి కామెంట్లు కామన్ బావా, పట్టించుకోకూడదు. హే నువ్వు కూడా ఎస్ ఏడ్సో గానీ ఆడెవడో ప్రొడ్యూసర్ దొరికాడన్నా. ఏమైందా మ్యాటర్? వారం రోజుల నుంచి నాకు ఆడు తెలుసు వీడు తెలుసు అని సొంత డబ్బా కొట్టుకుంటున్నట్టు డబ్బులు మాత్రం ఇవ్వట్లేదు. ఈరోజు ఫోన్ చేస్తానన్నాడు. మరి ఆడు చేసేదాకా మనం వెయిట్ చేయడం బావా, చేసేయి. అంతేనంటావా? అంతే. మణి, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఈవినింగ్ కాల్ చేస్తాను. హలో హలో, ఈ డబ్బా అసలు ఇస్తాడా ఎవడా? మణి చెప్పు. అన్నయ్య ఫోన్ చేస్తానన్నావు కదా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మణి, నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. షార్ట్ ఫిల్మ్ నేను ప్రొడ్యూస్ చేయలేను. అదేంటన్నయ్య? యాక్చువల్గా నేను ప్రొడ్యూస్ చేసిన షార్ట్ ఫిల్మ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సో అది అవ్వకుండా నేను వేరే షార్ట్ ఫిల్మ్కి పెట్టలేను. మరి ఆ మొక్కేదో వారం రోజులు ముందే దొప్పించుకోవాలి కదా. ఏంట్రా తమ్ముడు మాట మారింది? తమ్ముడా తోటకూర కట్ట, ఎవడరా నీకు తమ్ముడు? నాకు కెమెరామ్యాన్ తెలుసు, సినిమా హీరోలు తెలుసు, ఎక్సెట్రా తెలుసు ఎదవ ఎక్స్ట్రాలు చేసి ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ సారీ అంటావా? నీలాంటి వాళ్ళందరినీ క్వశ్చన్ మార్క్ లేకుండా కుమ్మేయాలి. నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నాను. ఏడు సేవలే కానీ లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక మాట చెప్తాను విను. నీకు ప్యాషన్ ఉంటే షార్ట్ ఫిల్మ్ తీ, పైసలుంటే ఎదుటి వాడికి సాయం చెయ్యి, అంతేకాని ఒకడు ఆశలతోనూ ఆశయాలతోనూ ఆడుకోవద్దు. ఎరా మంచి టెంపర్ మీద ఉన్నావు. ప్రొడ్యూసరా లేట్ జాడించాడా అనుకున్నానా? నువ్వు ఎప్పుడైతే వారం రోజులు అన్నావో అప్పుడే ఆడ అవరగడని అర్థమైంది. మరి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్కి డబ్బులు ఎలాగా? ఇప్పటి వరకు ప్రొడ్యూసర్స్ కోసం తిరిగి ప్రాబ్లం ఫేస్ చేశాను రా, ఇక నుంచి స్పాన్సర్స్ కోసం తిరగాలి. అవునా? అది ఎప్పటి నుంచి మొదలెడుతున్నావు? రేపటి నుంచే. ల్యాప్టాప్ స్క్రీన్ ఏంటి బా అంత నల్లగా ఉంది? ఇప్పుడే టర్న్ ఆఫ్ చేశాను. అవును, స్పాన్సర్స్ అన్నావు, ఏమైంది? నేను చెప్పడం ఎందుకు, నువ్వే చూడు. మాస్టర్ అంతొద్దు, ఇది చాలు. షార్ట్ ఫిల్మా? కాన్సెప్ట్ ఏంటమ్మా? దీనివల్ల మనకు ప్రాఫిట్ అన్నా ఉంటుందా? తమ్ముడు టీ తాగుతున్నాను కదమ్మా, రేపొచ్చి పెట్టలామ్మా, పెట్టలా. జేబులు లేకుండా స్లిప్లు, ప్రాఫిట్లు లేకుండా పెట్టుబడులు పెట్టలేవమ్మా. నువ్వు చెప్పినంత బాగానే ఉందమ్మా, కానీ దీనివల్ల నాకు యూజ్ ఏమి అనిపించట్లేదే. సరే సారీ తమ్ముడు. అయినా నా కొడుకులు ఇవ్వకపోతే ముందే చెప్పొచ్చు కదరా, ఇలా థర్డ్ ఎంపైర్లో వెయిట్ చేయించుకుని చెప్పడం ఏంటి? అయినా వాళ్ళ గురించి వదిలేబా, ఇప్పుడు ఏం చేస్తావు? అసలు బడ్జెట్ పెట్టకుండా షార్ట్ ఫిల్మ్ తీస్తే? శంకర్ లో బడ్జెట్లో సినిమా తీస్తే అన్నట్టుంది. అయ్యే పని గురించి చెప్పరా. నేను అవ్వని పని గురించి మాట్లాడంటారా? కానీ ఎలా రా, షార్ట్ ఫిల్మ్ తీయాలంటే మినిమం 10,000 అవుతుంది. కొన్ని వందల మంది అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. నువ్వు కూడా ఆ మందిలో ఒకళ్ళలాగే షార్ట్ ఫిల్మ్ తీయాలి.
నేను మందలో ఒకళ్ళ కాదు, 100లో ఒకళ్ళ షార్ట్ ఫిల్మ్ తెస్తా. నేను కూడా ఇస్తాను కదా. థూ, ఎదవ. ఎరా అంత సీరియస్ కూర్చున్నా? షార్ట్ ఫిల్మ్ గురించేనా? తేజ గారు చెప్పాడులే. అవునరా, కానీ చెప్పాడులే, ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రావట్లేదంటగా. అసలు మనకి షార్ట్ ఫిల్మ్స్ ఎందుకు చెప్పు? వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా? ఎంతమంది అమ్మాయిలు గోకామా, జాబ్లో ఎంత గీకామా అన్నట్టు ఉండాలి. నువ్వేంట్రా బాబు షార్ట్ ఫిల్మ్స్ అంటావు? అరే, నన్ను నువ్వు ఇన్ని అడిగావు కదా, నేను నిన్నోటి అడగొచ్చా? షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్కి అన్నయ్య తమ్ముడు క్యారెక్టర్ కాకుండా ఇంకేమన్నా అడగరా. నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీ 1 month శాలరీ నాకు ఇచ్చే, నేను వెళ్ళి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటా. నువ్వేంట్రా షార్ట్ ఫిల్మ్ క్యారెక్టర్ అడుగుతావు అనుకుంటే శాలరీ అడుగుతావు? అది ఎలా ఎత్తానరా బుజ్జి? కదా, మరి నువ్వేం అడిగావు తెలుసా? షార్ట్ ఫిల్మ్స్ ఎందుక, వీటి వల్ల ఉపయోగం ఏంట? అరే, నీకు అమ్మాయిలు జాబ్ అంటే ఇష్టం, నాకు షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇష్టం. అదే నా ప్యాషన్. అయినా ఫ్రెండ్ కోసం రూపాయి ఇవ్వలేదు నువ్వు, వీటి వల్ల ఉపయోగం ఏంటని అలా అడుగుతున్నావురా? అసలు నీకే కాదు, రూపాయి సంపాదించి బయట పెట్టని ఏ ఒక్కడికి షార్ట్ ఫిల్మ్ మీద ప్రశ్నించే హక్కు లేదు. నువ్వేంట్రా పూరి జగన్నాథ్ సినిమాలో చెప్తున్నావు? ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఫైనల్గా ఒక్కటి చెప్తాను విను. మేము చేసే షార్ట్ ఫిల్మ్ పోస్టర్స్ చూడు, ట్రైలర్స్ చూడు, నచ్చితే షార్ట్ ఫిల్మ్ కూడా చూడు, నచ్చకపోతే చూడకు, తుబే. అంతేకాని ఇలా డిస్కరేజ్ చేయకు. హలో హలో, ఈస్ దిస్ మణిరత్నం? చెప్పండి, నేనే మాట్లాడేది. మీరు FBలో పెట్టిన వాంటెడ్ హీరోయిన్ అనే పోస్ట్ చూశాను, సో దాని గురించి మాట్లాడదామని చేశాను. చెప్పండి మేడం. స్టోరీ ఏ టైప్? మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ మేడం. నాకు బ్రీఫ్ గా స్టోరీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేయగలవా? తప్పకుండా మేడం. లైన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే ఇంకా బాగుంటుంది మేడం. అయితే చేద్దాం, కానీ పర్ డే నేను 5000 ఛార్జ్ చేస్తాను. మేడం, ఇంతకీ మీ పేరేంటి? నందిని. నందిని గారు, మీరు షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా లేక ఫీచర్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా? షార్ట్ ఫిల్మే. మరి నీకెందుకే రెమ్యునరేషన్? ఏంటి స్లాంగ్ మారింది? స్లాంగే కదే, నా ఎదురుగుండా ఉంటే నీకు బ్యాంగ్ అయిపోయింది. మేమేదో ప్యాషన్తో షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటే దీనమ్మ ఒక్కతో కూడా సపోర్ట్ చేయదు. అసలు మీ గురించి ఏమనుకుంటున్నారే? మీరేమన్నా మిస్ యూనివర్స్లా? మీకు రెమ్యునరేషన్ కావాలా? రండి, మా ఆస్తులు కూడా రాహిచ్చేస్తాం, రండి. హే, మైండ్ యువర్ టంగ్. నేను సమంతలా ఉంటానని నా ఫ్రెండ్స్ అందరు అంటారు తెలుసా? ప్రతిది కాజల్, సమంత, అనుష్క, ఇలియానాలతో ఏదో కంపారిజన్స్. ఎలపురం వచ్చేస్తుంది ఇక్కడ. ఫోన్ పెడే, రూమ్ కలిసి స్నానం చేయాలి. అరే, నీకు తెలుసునమ్మ ఎవరో బాగుంటుందన్నావు, హీరోయిన్గా చేద్దాం అడుగుతానన్నావు, అడిగావా? అడిగాను రా, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరంట, చాలా సాంప్రదాయంగా పెరిగిందంట. అరే ఒకసారి బండి ఆపు. ఈ అమ్మాయిలు ముఖానికి ముసుగులేసుకుని బాయ్ ఫ్రెండ్స్తో ముచ్చట్లాడడానికి మాత్రం అమ్మ నాన్నలు అడ్డారు. పద్ధతిగా వచ్చి ఒక్క షార్ట్ ఫిల్మ్ చేయండి అమ్మా అంటే మాత్రం బాబులు బాబాయిలు అందరూ వచ్చేస్తారు. అరే, మనం ఏమన్నా ఏ సర్టిఫికేట్ సినిమా తీస్తున్నామరా? షార్ట్ ఫిల్మే కదరా తీసేది. సరే కానీ ఆ గణేష్ గడికి ఏంటి గట్టిగా ఇచ్చావు డోసు? ఆడికేంటే రెమ్యునరేషన్ అడిగిన అమ్మాయికి కూడా గట్టిగా ఇచ్చాను డోసు. నీకు అసలు షార్ట్ ఫిల్మ్ తీసే ఉద్దేశం ఉందా లేదా? మరేంట్రా ఇలా ప్రతి ఒక్కరితోటి గొడవ పెట్టుకుంటూ పోతే షార్ట్ ఫిల్మ్ అవ్వదు. నేను ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ చేస్తా, ఇవ్వాలనుకున్న మెసేజ్ ఇస్తా. అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? అది నీకు కాదు, వాళ్ళకే ఇస్తాను.
డైరెక్షన్ అంటే ఏంటో తెలియనోడు కూడా ఆ సీన్ అలా తీస్తే బాగుండు, ఈ సీన్ ఎలా తీస్తే బాగుండు అని చెప్పేస్తుంటాడు. జీవితంలో కెమెరా పట్టుకున్నోడు కూడా ఆ షాట్ ఆ యాంగిల్లో తీస్తే బాగుండు, ఈ షాట్ ఈ యాంగిల్లో తీస్తే బాగుండు అని చెప్పేస్తుంటాడు. ఇప్పుడు రాజమౌళి కూడా డైరెక్షన్లో వేషన్ వేస్తారు. సోది, యతవ సోది. ఆయన ఈ సీన్ పెట్టిన మిమ్మల్ని టికెట్ చేయడానికి కదా. నాకంత తోలా లేదు ఓపిక లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. హే, వింటున్నావా? నీతో అందరూ షార్ట్ ఫిల్మ్ ప్యాషన్తోనే తెస్తారు. అలాంటి షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో ఫ్రీగా చూసి నెగిటివ్గా కామెంట్ పెడతానికి ఎవడరా నువ్వు? నువ్వేమన్నా డబ్బులు ఇచ్చి వస్తున్నావా తిడతాకి? నచ్చితే చూడు, లేకపోతే దొబ్బే. తిప్పించుకునే స్పాన్సర్లు, సంపాదించి బయట పెట్టిన వాళ్ళందరూ మీరు తొందరగా చచ్చిపోండి. మీ వల్ల ఎవ్వడికి ఉపయోగం లేదు. పోజు కొట్టే అమ్మాయిలు, మీరు బాగా జిమ్ చేసి మంచి స్ట్రక్చర్లు తయారు చేసుకుని ఇంట్లో పెట్టింది శుభ్రంగా తిని తొంగోండి. రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లకి మీరు మాత్రం దయచేసి షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండొద్దు. ఇక్కడ ప్యాషన్తో ఉన్నవాళ్ళు మాత్రమే ఉండాలి, మనీ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు కాదు. కాబట్టి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ట్రై చేసుకోండి. ప్రమోషనల్ పార్ట్నర్స్కి మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. కానీ నాకు మండి చెప్తున్నా మీరు చేసే తొక్కలో 1 టైం షేర్కి మా లోగో అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలని దయచేసి మమ్మల్ని తప్పకండి. మీ వల్ల ప్లేస్ స్పేస్ రెండు బొక్కే. రూపాయి ఇచ్చేవాడు ఒక ఉండడు, ఫ్రీగా సలహా ఇచ్చేవాళ్ళు మాత్రం 100 మంది ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మా షార్ట్ ఫిల్మ్ మమ్మల్ని చేసుకున్నాం. తప్పకండి. ఫైనల్గా డైరెక్టర్ అవ్వాలని ప్యాషన్తో ఉండే వాళ్ళకి ఎవరి మాట వినొద్దు, మనిషి మాట అసలే వినొద్దు. నీకు నచ్చింది చెయ్యి. తీస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయిపోవాలి, అంతే. ఇంకేం చూస్తున్నావు? చల్